తెలంగాణలో ఆ ఎమ్మెల్యే గెలుపే ఒక సంచలనం అనుకుంటే ఆ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా ఒక సెన్సేషన్ గానే నిలిచాయి. తొలిసారి ఎమ్మెల్యే అయిన ప్రత్యర్థుల నుంచి వస్తున్న ఆరోపణలు ఆయన చుట్టూ వివాదాలు ముసిరేలా చేస్తున్నాయట. అనుచరుల ఆగడాలతోనే సతమతమైపోతున్న ఈ శాసనసభ్యుడు అనధికార పిఏలతో మరింత పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారట. ఇంతకీ ఎవరైనా ఏంటా కథ? ఎల్లారెడ్డిలో ఏం నడుస్తోంది? దాడులతో దద్దరిల్లుతోంది. ఎమ్మెల్యే మదన్ మోహన్ కు ఇబ్బందులు. హస్తం నేతల దూకుడుతో అస్తవ్యస్తం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల లోకల్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన నిర్వాకమే దీనికి కారణంగా చెప్పొచ్చు. ప్రత్యర్థులపై హస్తం నేతలు వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. స్థానికంగా ఓ గ్రామంలో సర్పంచ్ గా గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుటుంబ సభ్యులు ఓడిపోయిన బీఆర్ఎస్ మద్దతుదారుల ఇంటిపై దాడికి దిగడం కలకలం సృష్టించింది. బీఆర్ఎస్ మద్దతుదారు ఇంటిపైకి ఏకంగా ట్రాక్టర్తో దాడి చేశారు. ఈ దాడిలో 5గురికి తీవ్ర గాయాలు కాగా కాంగ్రెస్ సర్పంచ్ తో పాటు బాధ్యులైన ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని సస్పెండ్ చేయాలంటూ బాధిత వర్గాలు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఒక్క ఘటనతో చైన్ మాదిరిగా అన్ని విషయాలు వెలుగులోకొస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తమ మద్దతుదారులు మెజార్టీ సర్పంచ్ స్థానాలు గెలుచుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. అయితే చాలా చోట్ల హస్తం కార్యకర్తల్లో నేతల్లో ఆ ఉత్సాహమే వివాదాలకు కారణమవుతోంది. ఓడిపోయిన వారిపై దాడులు చేయడం, వార్నింగ్లు ఇవ్వడం వంటివి ఆ పార్టీకి మైనస్ అవుతున్నాయి. అంతేకాదు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎమ్మెల్యేలను వివాదాల్లోకి లాగుతున్నాయి. ప్రస్తుతం ఎల్లారెడ్డి ఘటన కూడా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్నే తెచ్చిపెట్టింది. ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న వారు దౌర్జన్యాలకు దిగుతున్నారనే సంకేతాలు ఇటీవల సర్పంచ్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజల్లో బలంగా వెళ్లాయట. ఎమ్మెల్యే మదన్ మోహన్ కు తలనొప్పిగా మారిందట. అందుకే తనకు చెడ్డ పేరు రాకుండా దిద్దుబాటు చర్యలకు దిగారట మదన్ మోహన్. ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుణ్ణి ఆ పదవి నుంచి తొలగించి ఈ ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారట. అసలే బలమైన ప్రత్యర్థుల్ని ఎదుర్కొని ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించిన మదన్ మోహన్ కు వరుస వివాదాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు దగ్గరి బంధువైన మదన్ మోహన్ గతంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఒకసారి టీడీపీ తరపున, మరోసారి కాంగ్రెస్ తరపున బరిలో నిలిచి వరుస ఓటముల్నే మూటగట్టుకున్నారు. అయితే 2023 ఎన్నికల్లో మాత్రం ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా అనూహ్యంగా విజయం దక్కించుకున్నారు. బీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్థే బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ గాలిలో గెలుపు సొంతమైంది. మంత్రి పదవి రేసులోనూ ఆయన పేరు వినిపించింది. కాబోయే ఐటీ శాఖ మంత్రి అంటూ అనుచరులు భారీ ప్రచారమే చేశారు. అలాంటి మదన్ మోహన్ ను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో ఆయన అనుచరులుగా చెప్పుకునే కొందరు నేతలు విజయ గర్వంతో ఊగిపోయారు. ఓడిపోయిన అభ్యర్థి కుటుంబంపై దాడికి దిగారు. దీంతో ఎమ్మెల్యే అండ లేకుండా ఇదంతా జరగదన్న ప్రచారం జోరందుకుంది. దీని వెనుక మదన్ మోహన్ హస్తం ఉందంటూ ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెట్టారు. అయినా ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేసేందుకు ఆయన కాస్త కఠినంగా వ్యవహరించినా ఈ వివాదం ఇంతటితో సమసిపోయేలా కనిపించడం లేదు. ఇదొక్క అంశమే కాదు, నియోజకవర్గంలో హల్చల్ చేస్తోన్న ఎమ్మెల్యే అనధికారిక పిఏల వ్యవహారం కూడా మదన్ మోహన్ మెడకు బలంగా చుట్టుకుంటున్నాయి. నియోజకవర్గంలో మండలానికో పిఏ చొప్పున అనధికారికంగా కొనసాగుతుండగా మొత్తం ఈ సంఖ్య ఇప్పుడు 7కు చేరిందట. ఇటీవల నాగిరెడ్డిపేట మండలంలో ఓ పిఏ అక్రమ ఇసుక రవాణా దందా నడిపిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఇసుక రవాణాపై అధికారులతో సహా ఎవరైనా అడ్డు చెప్తే ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. మిగతా అన్ని మండలాల్లోనూ ఈ అనధికార పిఏల ఆగడాలు మితిమీరుతున్నాయట. ప్రభుత్వాధికారులు సైతం వీరు చెప్పిన దానికి ఊకొట్టడం తప్ప ఏమీ చేయలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఒక్కో పనికి ఒక్కో పిఏ అన్నట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంలో వారు అదును చూసుకుని విచ్చలవిడిగా రెచ్చిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ తతంగమంతా ఎమ్మెల్యేకి తెలిసే జరుగుతోందా లేక తెలియకుండా నడుస్తోందా అన్నదే ఇప్పుడు నియోజకవర్గంలో గుసగుసలకు కారణమవుతోంది. మదన్ మోహన్ తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ తనదైన శైలిలో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రధాన అస్త్రంగా వాడిన అంశమే ఇప్పుడు ఆయనకు రివర్స్ కొడుతోందనే ముచ్చట ఎల్లారెడ్డిలో బలంగా వినిపిస్తోంది. ప్రతి నెల ఎమ్మెల్యేగా తనకు ప్రభుత్వం నుంచొచ్చే వేతనాన్ని నిరుపేదల కోసం ఖర్చు చేస్తారని అప్పట్లో ప్రకటించిన మదన్ మోహన్ మొదట్లో 1-2 నెలలు అలాగే వ్యవహరించారు. అయితే ఇప్పుడలా చేయడం లేదట. దీంతో మదన్ మోహన్ ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయారా అనే ప్రశ్నలొస్తున్నాయి. మొదట్లో హడావిడిగా తన వేతనాన్ని నిరుపేద కుటుంబాలకిచ్చిన ఎమ్మెల్యే ఇప్పుడెందుకు ఇవ్వడం లేదు అంటూ నియోజకవర్గ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి అనుచరుల అగ్రెసివ్నెస్, అనధికార పిఏల అవినీతి దందాలు
ఈ ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి పక్కలో బల్లాల మాదిరి తయారవుతున్నట్లు కనిపిస్తోంది. మరి వీటి నుంచి ఆయన ఎలా గట్టెక్కుతారో చూడాలి.